Hello guys, good afternoon. చాయ్ చూపిస్తూ, పల్లీలు చూపిస్తూ గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటున్నానని ఏమనుకోకండి. యాక్చువల్లీ ఇది మార్నింగ్ చేసిన వీడియో. ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల అస్సలు ఖాళీ లేదు. ఇంకొకటేంటంటే, నా డే మొత్తం నేను మార్నింగ్ చాయ్‌తోనే స్టార్ట్ అవుతది. చాయ్ తాగకపోతే నాకు తలనొప్పొచ్చేస్తది. ఇలాంటి డిసీజ్ ఎవరికైనా ఉందా మీలో? నాకైతే చాయ్‌తోనే మొదలవుతది. కానీ ఏం చేస్తాం, ఇవాళ పొద్దున్నే చాయ్ కూడా పగిలిపోయింది. విరిగిపోయింది. మార్నింగ్ ఇడ్లీ కోసం రెడీ చేసి చట్నీ రెడీ చేసేసాను ఇడ్లీకి. అయితే అలానే ఇడ్లీ కూడా పెట్టేశాను. మా బుజ్జికేమో ఇవాళ వాళ్ళ షాప్‌లో ఏదో మీటింగ్ ఉందని తొందరగా వెళ్ళిపోయారు. సరే బుజ్జి, నువ్వు వెళ్ళు, నేను వర్క్‌కి వెళ్ళొచ్చి నీకు టిఫిన్ తీసుకొస్తానని చెప్పాను. మా మేడం వాళ్ళకి టిఫిన్ వేసేసి వచ్చి బుజ్జికి టిఫిన్ తీసుకెళ్దాం అనుకున్నాను. అంతే, ఇవాళ వర్షం కూడా పడుతూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ సాటర్డే, నాకు వర్క్ అస్సలు అవ్వని రోజు. సాటర్డే సండే అనే రోజులు అస్సలు వర్క్ తెవదండి నాకైతే. మీకు ఎలా ఉంటుందో కానీ. వర్కింగ్ ఉమెన్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఉంటుంది కానీ, కుకింగ్ ఉమెన్ అని మాత్రం చెప్పుకోలేము. ఎందుకంటే కుకింగ్ అంటేనే అంత. సాటర్డే సండే వచ్చేటప్పటికి చాలా లేజీ అయిపోతారు అందరూ. నాకైతే మరీ దారుణం. ఇవాళ టిఫిన్ వేసేసి వచ్చేద్దాంలే అనుకొని వెళ్ళాను గబగబా. చట్నీ చేసేసాను అక్కడ కూడా. మసాలా దోశకి ఆలు ప్రిపేర్ చేశాను మా మేడం వాళ్ళ ఇంట్లో. సరే ఒక్కొక్కరు వచ్చేస్తారు కదా అని చూస్తే సార్ వాళ్ళు కిందకి దిగారు, కానీ ఏదో మాట్లాడుకుంటూ చాలాసేపు చేసేసారు. సరే వీళ్ళు వచ్చే లోపల వంట కన్నా కూరగాయలు కట్ చేసి రెడీ పెట్టుకుందాం అనుకున్నాను మా మేడం వాళ్ళ ఇంట్లో. కూరగాయలు కట్ చేసేసిన, కూరలు వేసేసాను, కానీ సార్ వాళ్ళు రాలేదు. సార్ వాళ్ళు వచ్చేటప్పటికే 11 అయింది ఈరోజు టిఫిన్కి. అందుకే నేను కిందకి దిగలేదు. మా బుజ్జి కూడా, నువ్వు టిఫిన్ తీసుకురాకు, వర్షం బాగా పడుతుంది బయట, అస్సలు బయటకు రాకు, నువ్వు జలుబు చేసేసి మళ్ళీ తలనొప్పి వచ్చిందని ఏడుస్తావు అని చెప్పాను. కరెక్ట్గా ఇప్పుడు వచ్చాను 12కి. 5 నిమిషాలు తక్కువ 12కి వచ్చాను ఇంటికి. అప్పటికే ఆకలి వేసేస్తుంది. మనకేమో ఇడ్లీలు గట్రా ఎక్కువ, అంటే ఎక్కువ తింటాను కానీ అంత ఎక్కువ తిన్న ఇడ్లీ. అందుకని నా కోసం నేను ఒక మినపట్టు వేసుకున్నాను. మినపట్టు సిమ్లో పెట్టి మూత పెట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. రోస్ట్గా కాలుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకా ఫ్లిప్ చేసి మూత పెట్టకుండా సిమ్లోనే. ఇవి మార్నింగ్ ఇడ్లీలు ఒకసారి స్విచ్ ఆన్ చేశాను, వేడిగా అయినాయి. ఇవాళ లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఒకటే టైంకి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ని లంచ్ కింద తినేసాను నేనైతే. సరే, ఈ పని అంతా ఎలా ఉంది. టిఫిన్ తిన్న తర్వాత ఇంటి పని మొదలు పెడదాంలే అని చెప్పేసి ఫస్ట్ టిఫినే తిన్నాను. ఇడ్లీ తినేసాను. చూసారా సాఫ్ట్గా బాగా వచ్చినాయి. నిన్న చూపించాను కదా మీకు. ఇలా నేనైతే గ్రైండర్లో ఒకసారి రవ్వ మొత్తం వేసేసి ఒకసారి తిప్పేస్తాను. ఇడ్లీలు చాలా అంటే చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. చట్నీ మిక్సీ చేసే వీడియో చూపించలేదు. పల్లీలు పచ్చిమిర్చి వేయించేసాను కదా, అందులోనే కొంచెం చింతపండు జీలకర్ర వేసేసాను. కొన్ని పుట్నాలు వేసేసి ఆ వేయించిన దాంట్లో మిక్సీ పట్టేసాను అనమాట. పుట్నాలు పల్లీలు కలిపి చేసుకుంటే చట్నీ బాగా వస్తుంది. సరేలే, అంత పని అయిపోయింది అనుకున్నాను. ఈ లోపల మా ఆంటీ వచ్చింది. సరే, ఈరోజు ఎలాగో నాకు శనివారం, మార్నింగ్ మాకు అస్సలు కుదరదు సాటర్డే పూజ చేసుకోవడానికి, ఈవినింగ్ చేసేసుకుంటాను.
సరే అని నేను ఫస్ట్ ఆమెకి దేవుడి సామాన్లు తోమేసి ఇచ్చే అంటే నేను తుడిచి పక్కకు పెట్టుకుంటాను అన్నాను. దేవుడి సామాన్లు తోమేసింది. నేను టిఫిన్ తిని వచ్చే లోపల ఆంటీ దేవుడి సామాన్లు తోమి అక్కడ పెట్టేసింది. కానీ నాకు ఏమాత్రం నచ్చలేదు. అవి అస్సలు వదలలేదు. దేవుడి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేను నేను. సర్లే ఇంకా ఆమెను కూడా మనం ఏం అనలేం కదా! అందుకని చెప్పి నేనే తోమేసుకున్నాను. ఎలాగో నాకు లంచ్ ప్రిపేర్ చేసే పని లేదు. సో, నేను ఆంటీని కూడా ఎప్పుడు పెట్టుకున్నానంటే నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అప్పుడు పెట్టుకున్నాను. అప్పుడు అస్సలు చేత కాలేదు నాకు చేయడానికి. 2 నెలలు పట్టింది నాకు టైఫాయిడ్ ఫీవర్‌లో కొంచెం స్టేబుల్‌గా, కరెక్ట్‌గా నా వర్క్ నేను చేసుకోవడానికి 2 మంత్స్ టైం పట్టింది. సరేలే మంచిగా అయ్యింది. ఇంకా నేను ఆంటీని మానిపించేస్తాను అని చెప్పాను మా బుజ్జికి. వద్దు, ఏం అవసరం లేదు, ఆంటీని తన పని తను చేసుకోనివ్వు అని చెప్పేసి మా బుజ్జి మానిపించనివ్వలేదు. మనమన్నా ఖర్చు తగ్గించుకొని ఆంటీకి జీతం ఇద్దాము, పోనీలే పెద్ద ఆవిడ కదా, ఆమెకి ఏం అవసరం ఉందో అని చెప్పి ఇంకా బుజ్జి అయితే మానిపించనివ్వలేదు. చూసారా ఎలా ఉందో. ఇంకా వాటన్నిటిని గట్టిగా తోమి నేను నైట్ తెచ్చుకున్న కర్రీ ఉంది కదా, అది బుజ్జి ఈరోజు తినేస్తాడు. చికెన్ కర్రీ అది పూర్తిగా మా ఇద్దరికి ఆ కొంచెం కూర కూడా అవ్వలేదు. నేను పూరీలు తినేసాను రాత్రి, ఇంక ఇప్పుడేమో ఇడ్లీ తినేసాను. ఇంక నేను లంచ్ ఏం చేయలేను. బుజ్జికైతే రాత్రి రైస్ ఉంది. బుజ్జి ఇదివరకు నేను అన్నం అయి పాడేసేదాన్ని, కానీ బుజ్జి ఏమో నాకు ఫుడ్ పాడేయకూడదని చెప్పి బాగా, బుజ్జికి ఎలా అంటే పర్ఫెక్ట్‌గా ఫుడ్ విషయంలో మాత్రం తను ఏమాత్రం అజాగ్రత్త చేయడు. ఏది వేస్ట్ చేయనివ్వడు. నేను అదే తినేస్తానులే అని చెప్పాడు. నైట్‌ది ఉన్నది కదా కర్రీ, నైటే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు వేడి చేస్తాను. చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో నేను తోముకుంటే. నేను అదే చెప్తాను బుజ్జికి, నేనేం తోముకుంటాను అంటే బుజ్జి అసలు ఆంటీని మానిపించనివ్వట్లేదు. ఇంకేం చేస్తాం, చూడండి ఎంత నీట్‌గా అయ్యాయో. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.